గాయస్ ఇక్కడ ఏమైందంటే నా బండి బ్యాటరీ డౌన్ అయిపోయింది, మొత్తం దిమాగ్ ఖరాబ్ అవుతుంది. ఇప్పుడు బండి ఆన్ అయితే లేదు, మొత్తం ప్రాబ్లం అయిపోయింది కూడా. ఇక్కడ అయితే ఆగినాం, ఆన్ అయితే లేదు గాయస్. ఇది ఒక ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి, రన్నింగ్లో గేర్లన్నా స్టార్ట్ చేసి చూడాలి. మొన్ననే రీసెంట్గా కాయిల్ పోతే కాయిల్ వేయించిన షోరూమ్లో. మళ్ళీ బ్యాటరీ వారంటీలో క్లెయిమ్ చేపిద్దాం అనుకుంటే వాళ్ళు ఏమన్నారంటే బ్యాటరీ వారంటీ తీసుకుంటే ఫిట్ చేయించాం. అది మళ్ళీ ఇప్పుడు అరుణాచలం ట్రిప్ వస్తే వెయిట్ లేదు. ఏం చేయాలి, రన్నింగ్లో స్టార్ట్ చేసి చెక్ చేయాలి కానీ స్టార్ట్ చేసి కాకపోతే కష్టం. మొత్తం హైవేనే ఉంటుంది కదా ఇక్కడ. బ్యాటరీ షాప్ అయితే ఉంటుందో ఉండదు చూడాలి. గాయస్ గేర్లో అయితే స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తున్నా, మరి స్టార్ట్ అయితే మంచిది. దోపు స్పీడ్, ఇంకా స్పీడ్ రా, స్పీడ్ ఉండాలి లేకపోతే ఆన్ అవ్వదు. అది చేయి సాయి, దొబ్బురా స్పీడ్. బాలాగాడు కరెక్ట్ దొబ్బుతాడు, ఇంకా దొబ్బు. ఆ కవర్ వరకు స్పీడ్ దొబ్బురా, లూజ్ ఉండదు. ఇట్లా ఆన్ కాదురా అయ్యా, నువ్వు ఆన్ అయితే లేదు గాయస్. ఏం చేయాలి ఏందో. లో బ్యాటరీ అని చూపెడుతుంది, అది కాయిల్ ప్రాబ్లం అయితే లేదనుకుంటున్నా. మొన్ననే కాయిల్ రిపేర్ చేసి మళ్ళీ ఇది ఏం ప్రాబ్లం ఆన్ అయితే లేదు కదా. ఎంత సెల్ఫ్ స్టార్ట్ చేసిన ఇట ఇండియాలో ఏందో. నేనన్నా దొబ్బి ట్రై చేస్తా. స్టార్ట్ అయింది గాయస్. బండి అయితే నడుస్తుంది, ఓకే నో ప్రాబ్లం. కాకపోతే మధ్యలో ఆగిపోతే అదొక ప్రాబ్లం మళ్ళీ. ఓకే లో బ్యాటరీ అయితే వెళ్ళిపోయింది గైస్, నడుస్తుంది బైక్. అది నాకు తెలిసి ఇప్పుడు మేము మార్నింగ్ ఏమంటారు కూల్ వెదర్లో వచ్చినాం కదా, దానివల్ల అట్లా అయిపోయింది ఏందో బ్యాటరీ దానివల్లనే అయిపోయినట్టుంది. ఓకే నడుస్తుంది. అరే చూపెడతలే ఇప్పుడు. మళ్ళీ చూపెట్టిందిరా, మళ్ళీ లో బ్యాటరీ చూపెడుతుంది, మళ్ళీ లో బ్యాటరీ ఉంది. గేర్లో అయితే ఆన్ అయిందిగా, గేర్లో అయితే నడిచిందిగా పాయిగా. ఏం చేద్దాం, ఛార్జింగ్ పెట్టిద్దామా? గంట 2 గంటలు తీసుకుంటా రావాలి. అరే ఏబిఎస్ ఫెయిలియర్ వస్తుంది సుదీప్, అది వస్తుందిరా. ఏబిఎస్ నడవదు బండి, అయిపోతుంది ఇప్పుడు. అది చూపెడుతుంది ఏబిఎస్ ఫెయిలియర్. గాయస్ కాయిల్ పోయిందో ఏందో గాయస్, ఏబిఎస్ ఫెయిలియర్ చూపెడుతుంది మళ్ళీ. గాయస్ ఏబిఎస్ ఫెయిలియర్ చూపెడుతుంది. ఇంకొక 50 కిలోమీటర్స్ గాయస్ అయితే వెళ్ళిపోతాం కర్నూలు. ఇక్కడ షాప్స్ లేవు, ఏం లేవు. నడిస్తే బాగుండే బండి, ఏమవుతుంది ఏందో. బ్యాటరీ షాప్ ఆడ ఉంది. బ్యాటరీ షాప్ ఉంది గాయస్ ఇక్కడ, చూడాలి ఏమవుతుందో. కొత్త బ్యాటరీ అన్నా ఇప్పిస్తా, లేకపోతే ఛార్జింగ్ అన్నా చెప్తా.
లో అయిపోయింది, అది బ్యాటరీ బాగుందేమో చెక్ చేయాలి ఇప్పుడు. బ్యాటరీ బాగుందో లేదో చెక్ చేయాలరా. తాళం కాదు. ఏవిఎస్ ఫెయిలియర్ అని వచ్చింది ఇప్పుడు. ఫోన్ ఎత్తుతలేడు బాగా ఆడు. ఏమో వాయిస్ మీద ఒకటి ఉందిరా అయ్యా. ఎత్తుతలేడు. అరే ఉంది కదా పవర్. ఆగరా, ఇగో ఈడు ఉంది. అరే బాలా బ్యాటరీ షాప్ ఉందిరా ఇడ, బ్యాటరీ చెక్ చేపిస్తున్నాం. మెల్లగా వెళ్ళండి మీరు, మేము వస్తాం. ఇన్నే ఇందాక ఒక ఏరియా వచ్చింది. కొట్టాలా? న్యూట్రల్ ఉంది. వస్తుందిరా. సరే స్టాండ్ తీద్దామా ఒకసారి మరి. అదే అంటున్నా. హలో చెప్పరా. సరే సరే అరే నువ్వు కొత్త బ్యాటరీ అనాక రే, వాళ్ళు ఖరాబ్ అయిందని చెప్తారు, నీకు తెలియదు అందుకని. అట్లా కానీ అవన్నీ చెప్పగా ఆడికి, మళ్ళీ కొత్త బ్యాటరీ తీసుకోండి చెప్తాడు లేనిపోయి ఎందుకు. గాయస్ ఏమవుతుందో ఏందో గాయస్, ఛార్జింగ్ మొత్తం డౌన్ అయిపోయింది. లొకేషన్ పెట్టి వస్తున్నా అంటున్నావు. నేనేం ఆడు వింటలే, నేనేం చెప్పాలి, పంపించిన ఇక ఈయనే పక్కనే ఉన్నారు వాళ్ళు. వస్తా అని అంటున్నాడు. కొట్టాలా? కొట్టాలా? వేరే బ్యాటరీ ఎట్టు చూడ, చిన్న బ్యాటరీ కదా, లోడ్ అవుతుంది చిన్న బ్యాటరీ, అన్నీ కాలిపోతాయి లేనుకో. ఎంతో పెడతాం పవర్, తక్కువ అయిపోయింది రా ఛార్జింగ్ దాంట్లో. అదే 12 పాయింట్ పైన ఉండాలి అది. అదే ఎక్కువ ఎక్కాలి కదా, తక్కువ అవుతుంది, తక్కువ అయిపోతుంది. అదే ఇండియాలో ఏందో గాయస్ అర్థమవుతలేదు. వేరే బ్యాటరీ పెట్టి చూస్తుండవు, అది ఇట సన్నం బ్యాటరీ ఉంది, దీన్ని సపోర్ట్ అవుతుందేమో కానీ సేమ్ బ్యాటరీ కాదు.